నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. యుద్ధం అక్కడ, వడ్డన ఇక్కడ. సిఎన్జి దోపిడీపై స్పెషల్ రిపోర్ట్. ఇరాన్ ఇజ్రాయెల్ పొట్లాట ఎక్కడో సప్త సముద్రాల అవతల జరుగుతుంటే దాని మంటలు మన సాగర్ రింగ్ రోడ్డు దాకా వచ్చినాయి. ఎక్కడో బాంబులు పడుతుంటే ఇక్కడ మన సామాన్యుడి కడుపు మండుతుంది. అంతర్జాతీయ కారణాలు చెబితే ఆకలి తీరుతదా? యుద్ధం పేరు చెప్పి సామాన్యుడి రక్తం తాగే హక్కు మీకు ఎవరిచ్చారు? ఇవాళ మన సాగర్ రింగ్ రోడ్డు సాక్షిగా ఓ దారుణమైన దోపిడీ జరుగుతుంది. నడి రోడ్డు మీద అరాచకం రాజ్యమేలుతుంది. నిన్న మొన్నటి దాకా 53 రూపాయలున్న సిఎన్జి ధర రాత్రికి రాత్రే 100 దాటేసింది. గిదేంది? గిది ధర పెరగడమా లేక పట్టపగలు జనం జేబులు కత్తిరించడమా? చూడండి ఈ దృశ్యాలు. సాగర్ రింగ్ రోడ్డు వెంబడి కిలోమీటర్ల మేర బారులు తీరిన ఆటోలు. ఇవి క్యూ లైన్లు కావు, ఇవి ఆటో అన్నల కన్నీటి గాథలు. ఇరాన్ ఇజ్రాయెల్ గొడవ మొదలైందో లేదో ఇక్కడ గ్యాస్ నిల్వలు మాయమైపోయినాయా లేక కావాలనే కృత్రిమ కొరత సృష్టించినట్లు కోట్లు గడిస్తున్నారా? ఈ దందాకు అడ్డు అదుపు లేదా? పొద్దు నుంచి రాత్రి దాకా చెమటలుడ్చి 500 సంపాదించడమే గగనమైపోతున్న అలాంటిది గ్యాస్ ధరను డబుల్ చేస్తే ఆ ఆటో డ్రైవర్ ఇంట్లో ఏం వండుకోవాలి? పెళ్ళాం బిడ్డల ఆకలి ఎట్లా తీర్చాలి? గంటల తరబడి ఎండలో పంపుల దగ్గర నోరు ఎండబెట్టుకొని చూస్తున్నా స్టాక్ లేదు అనే బోర్డులు కనిపిస్తున్నాయి. కానీ బ్యాక్ డోర్ నుంచి 100 రూపాయలు ఇస్తే గ్యాస్ వస్తుందట. గిదెక్కడి న్యాయం? గిదెక్కడి ధర్మం? మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మన నిఘా అధికారులు ఏమైనారు? యుద్ధం రాగానే ధరలు పెంచేయడానికి ఇదేమన్నా మీ అయ్య జాగిరా? ప్రైవేట్ కంపెనీలు ఇష్టారాజ్యంగా దోచుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదు? 53 రూపాయల సిఎన్జి 100 దాటడం వెనక ఉన్న అసలు మాఫియా ఏది? యుద్ధం సాకుతో ఆయిల్ కంపెనీలు సాగిస్తున్న ఈ ఆగడాలకు అడ్డుకట్ట వేసేదెవరు? 53 రూపాయలు గ్యాస్ ఉంటే డైరెక్ట్ ఇప్పుడు 90 రూపాయల దాకా పోతుందని 100 రూపాయల దాకా వస్తుంది. అసలు గవర్నమెంట్ పండుకుందా ఏంది నాకు అర్థమైతే లేదు. ఇంట్లో గ్యాస్ ఏదో గ్యాస్ 2 రూపాయలు డీజిల్ దాంట్లో 2 రూపాయలు పెరిగితేనే పిచ్చోళ్ళలాగా ఆలోచిస్తుండే. ఇప్పుడు 50 రూపాయలు పెరుగుతుంది. మరి రేట్లు ఏమో పెరిగాయి. దీని గురించి మీరు ప్రభుత్వానికి ఏం చెప్తున్నారు? దీని గురించి మీరు ప్రభుత్వానికి ఏం చెప్తున్నారు? ఏం చెప్తున్నాం అంటే మిగతా కస్టమర్లు కూడా అడిగితే కూడా ప్రజలు అడిగితే కూడా ఇస్తలేరు. 10 రూపాయలు కూడా ఇయ్యారు, 5 రూపాయలు కూడా ఇస్తలేరు. మేము 10 రూపాయలు ఆడితే మేము దొంగలం అయిపోతున్నాం. మరి ఇక్కడ 50 రూపాయలు గ్యాస్ పెడితే గవర్నమెంట్ దొంగదా? గుడ్డి గవర్నమెంట్ అయింది, దొంగ గవర్నమెంట్. పెట్రోల్ పంపుల యజమానుల దందా సాగిస్తుంటే సివిల్ సప్లై అధికారులు ఏసీ గదుల్లో ఏం చేస్తున్నారు? సాగర్ రింగ్ రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయి జనం చస్తుంటే పట్టించుకునే నాదుడే లేదు. గి దోపిడి ఆగేదెప్పుడు? ఇది కేవలం కొరత కాదు, ఇది పక్కాగా ప్లాన్ చేసిన నేరం. ఇరాన్ ఇజ్రాయెల్ పేరు చెప్పి లోకల్ వెండర్స్ సాగిస్తున్న పచ్చి దోపిడి. గంటల తరబడి వెయిట్ చేసి రెట్టింపు ధర పెట్టి గ్యాస్ కొట్టేస్తే ఆ డ్రైవర్ ప్రయాణికుడి దగ్గర ఎంత వసూలు చేయాలి? రేపు ఇది సామాన్యుడి నడ్డి విరవదా? ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా మన భారతదేశంపై ప్రభావం చూపుతుందనడానికి ఇదే నిదర్శనం. 2 రోజుల నుండి సిఎన్జి మరియు ఎల్పిజి గ్యాస్ కొరత చాలా స్పష్టంగా కనపడుతుంది. దీనివల్ల వినియోగదారులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వము వెంటనే ఈ సమస్యపై చొరవ చూపాలని విన్నవించుకుంటున్నారు. కెమెరామెన్ కళ్యాణ్తో గంధే వెంకటేష్, న్యూస్ 9 టీవీ, కర్మన్ఘట్. సాగర్ రింగ్ రోడ్డులో జరుగుతున్న సిఎన్జి అరాచకంపై విచారణ జరపాలి. యుద్ధం పేరు చెప్పి రక్తం తాగే ఈ దందాను ఆపాలి. లేకపోతే ఆటో చక్రాలు రేపు అసెంబ్లీని ముట్టడించడం ఖాయం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.